నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై పాప 17 సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కొంచెం తాగుడు మొదలెట్టారు. ఇప్పుడు ఈ మధ్యన 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంకా అది పౌడర్లు అవి పౌడర్ వాడుతుంటాడు మేడం. పౌడర్ అంటే తెలీదు మేడం అది నాకు. అవి వాడడం ఎక్కువ అయ్యింది మేడం. ఓవర్ అయిపోయేవాడు. అసలు రూపాయి కూడా ఇంటికి ఇచ్చేవాడు కాదు నాకు. అంత రోజు వచ్చి కొట్టడం చేయడం, అన్నం పెడితే మొక్క మీద కిసిరి కొట్టడం, నన్ను నా బిడ్డని ఇష్టం వచ్చిన కొట్టేసేవాడు మేడం. కొట్టేసి కొన్నాళ్ళకి ఏమించి పాపని సౌదీకి పంపించాడు మేడం. సౌదీ పంపించాడా? ఎందుకు పంపించాడు, ఎక్కడ ఉందో నా బిడ్డ తెలియదు మేడం. అక్కడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? 17 ఏళ్ల పిల్ల ఎప్పుడు పంపించాడు? పాప వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. సౌదీ ఎందుకు పంపించాడు మైనర్ అమ్మాయిని? ఏం తెలియదు మేడం. అది పాప నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు మేడం. ఏం చేస్తుందో తెలియదు. తెలియకుండా పంపించాడా? రాత్రికి రాత్రి నాకు తెలియదు సార్. చూడకుండా నన్ను చూడలేదండి. ఏంటి మీ అమ్మాయి మైనర్ అమ్మాయి, మీరు అసలు సౌదీ ఎలా పంపించారు తల్లికి తెలియకుండా? నేను తాగుడుకు చాలా అలవాటు పడ్డానండి. ఇప్పుడు తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఇప్పుడు తాగలే అండి. ఈ స్నేహితుల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. అరే వాళ్ళకి నువ్వు స్నేహితుడు, నీకు వాళ్ళు స్నేహితులు. రెండేళ్ళ నుంచి తల్లికి తెలియకుండా అమ్మాయిని ఎక్కడ పెట్టావు? మైనర్ పిల్ల డబ్బులు ఇస్తా అంటే నేను ఇవన్నీ ఆలోచించకుండా అమ్మాయిని వాళ్ళకు అమ్మేశాను. అయ్యో, ఎంత కమ్మేశారా దుర్మార్గుడా? చెప్పలేదు. 5 లక్షలకు అమ్మేశాను. అయ్యో 5 లక్షలకా? అయ్యో నా బిడ్డ ఎక్కడుందో. అదేనండి, ఇప్పుడు కొద్దిగా ఎలాగైనా సరే నా కూతురుని తెప్పించి. ఇప్పుడు వరకు మత్తులో ఉన్నావు, ఇప్పుడు మత్తు దిగిందా? చూడండి ఒకే మాట మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పించండి, దయచేసి మత్తు దిగాక కూతురు గుర్తొచ్చిందా? ఎవడు కమ్మేవో ఆ బ్రోకర్ గారు తెలుసా? తెలియదండి. డైరెక్ట్ అమ్మేశానని చెప్తున్నావు ఏంటయ్యా బాబు? కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని? అంటే పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి మనిషా మృగమా నువ్వు? ఏం నీకు అర్థం కావట్లేదు? అట్లీస్ట్ ఆ బ్రోకర్ గాడైనా ఒరే నా కూతురు క్షేమంగా ఉందా, ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా? జంతువులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి కదరా. తాగుడు మైకంలో ఎంత తాగితే కూతుర్ని పంపిస్తావరా పెళ్లి చేసేసి? అలాగా తెలియలేదు మేడం, మీ గురించి మాకు తెలియలేదు మేడం. మొన్న తెలిసింది మేడం. నా బిడ్డ నెల గురించి చేయండి మేడం ప్లీజ్. నా బిడ్డ నాకు కావాలి మేడం. ప్లీజ్ మేడం, కనుక మేడం ప్లీజ్ మేడం. అమ్మా ఉండండి, కూర్చోండి పర్లేదు. అమ్మా ఏడవకండి, ఆగండి. మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి మీ అమ్మాయికి కాల్ కలుపుతాము, మీరు మాట్లాడండి. అమ్మ రాధికేనా మాట్లాడేది? ఎక్కడున్నావు తల్లి? రా తల్లి, రా అమ్మా, ఎక్కడున్నావు? రా తల్లి. అమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా? తీసుకెళ్ళమ్మా. అమ్మా త్వరగా రా అమ్మా నా కోసం. ఎక్కడున్నదో కనుక్కోండి మేడం. కట్ అయిపోయింది మేడం. కట్ అయింది మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.